తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేంచేస్తున్న శ్రీ పొంతుల ముసలమ్మ వారి 43వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కార్యక్రమాల్లో 5వ రోజు అమ్మవారి ఊరేగింపు. గత 4 రోజులుగా కూడా అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరి ప్రసంగాలతో అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించడం జరిగింది. 5వ తేదీ ఈరోజు ఊరేగింపుకి మరి ముఖ్య అతిథిగా యువనాయకుడు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు, మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు యొక్క కుమారులు మరి రావడం అదృష్టంగా భావిస్తూ గత సంవత్సరం మరి ఆయన చేతుల మీదుగా అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాం. ఈరోజు ఊరేగింపు కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం మరి మన యువ ఫ్రెండ్ సర్కిల్ వారికి అదృష్టంగా భావిస్తూ ఈరోజు వారి తనయులో రాజేష్ గారు వచ్చినందుకు మరొకసారి వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల అనంతరం 10వ తేదీ అన్నవారి సన్నిధిలో శ్రీ పొంతుల ముసలమ్మ సన్నిధిలో మరి అన్నప్రసాద వితరణ, అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ ఆ రోజు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా అటెండ్ అవుతారని మేము అందరం ఆశపడుతూ ఈ కార్యక్రమానికి చేసిన రాజేష్ గారికి, మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ రాజేష్ గారిని మాట్లాడవస్తుంది. నేను అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ జరిగినప్పుడల్లా ఏదో ఒక కార్యక్రమానికి నేను వస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా ఒక లీడ్ తీసుకుని ఇక్కడ జరిపిస్తున్నటువంటి మన రాజా త్రినాథ్ గారు కానీ, లేకపోతే నిమ్మగాయల సత్యబాబు గారు కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి ఒక పెద్దగా చేయాలని ఆ కాంక్షని ఖచ్చితంగా
అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ మీద కూడా ఉంటాయని నేను నమ్ముతూ, అలాగే ఖచ్చితంగా 10వ రోజున ఏదైతే కార్యక్రమం ఉందో దానికి మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఆయన రావడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి నేను మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడైనా ఏదైనా మంచి జరుగుతుంది, అది మనకు ఉపయోగం అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు మీ అందరికీ సపోర్ట్ చేస్తారు. అది నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ మాట, ఇంకో చోటుకి వెళ్ళాను కాబట్టి అక్కడని చెప్పను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, నిజంగా అది మనకి ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే నిర్మోహమాటంగా 2 నిమిషం ఆలోచించకుండా ఆయన జేబులో డబ్బులు తీసిచ్చి మీరు చేయండి, ముందుకు వెళ్ళండి, అయ్యే వస్తే అమ్మవారికి చేయించుకుంటుందని చెప్తారు తప్ప ఆయన ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గే మాట ఉండదు. సో ఖచ్చితంగా అలాంటి ఒక ఎమ్మెల్యే గారికి, అలాంటి ఒక నాయకుడికి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, ఇక మీదట మరిన్ని మంచి కార్యక్రమాలు ఆయనతో చేయించే విధంగా అమ్మ ఆశీర్వదిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.